ఇంతకు ముందు వీడియోలో మనం రీఇంప్లాంటేషన్ గురించి మాట్లాడినాం. సో ఇప్పుడు దాంట్లో ఒక సబ్ టాపిక్ గురించి దీని నాలెడ్జ్ అయితే మనకి జనరల్ డాక్టర్స్కి అండ్ సమ్టైమ్స్ ఈవెన్ పేషెంట్స్కి నర్సింగ్ స్టాఫ్కి ఏదైతే నాలెడ్జ్ ఉండాలో ఏంటంటే, ఒక ఆంపిటేషన్ అయింది, సపోజ్ ఒక ఫింగర్ కట్ అయిపోయింది ఒక పేషెంట్ది, ఒక ఫోర్ ఆర్మ్ దగ్గర కట్ అయిపోయింది, దే హ్యావ్ కమ్ టు ప్రైమరీ సెంటర్ అంటే చిన్న హాస్పిటల్కి వచ్చారు. ఎక్కడనైతే రీఇంప్లాంటేషన్ టీమ్ అవైలబుల్ లేదు, ఎందుకంటే ఎన్నో సెంటర్స్ రీఇంప్లాంటేషన్ ఈజ్ అ వెరీ స్పెషలైజ్ సర్జరీ, హైయర్ సెంటర్స్నే చేస్తారు. సో సపోజ్ మీ విలేజ్ కానీ మీ డిస్ట్రిక్ట్ కానీ వచ్చిర్రు, మీరు చెప్పారు పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి, దానికి అటాచ్ చేయడానికి అర్జెంట్గా వెళ్ళాలి, ఎందుకంటే మనకి టైమ్ ఈజ్ వెరీ క్రూషియల్. సో అది నెక్స్ట్ డే వెళ్ళడం అవన్నీ కుదరదు. సో అర్జెంట్గా అంబులెన్స్లో ట్రాన్స్పోర్ట్ చేయాలి పేషెంట్. అటువంటి సిచ్యువేషన్లో మనము ఆ కట్ అయిపోయిన పార్ట్ని ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి, సో హౌ టు ట్రాన్స్పోర్ట్ మై ఆంప్యుటేటెడ్ బాడీ పార్ట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, సపోజ్ ఒక ఫింగర్ కట్ అయిపోయి తీసుకొచ్చారు ఒక హాస్పిటల్కి, దాంట్లో ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక మినిమం క్లీనింగ్ చేయాలి. అంటే ఏదైనా చెత్త ఉంది, మట్టి ఉంది, అవన్నీ వీ షుడ్ నాట్ అలౌ దట్ టు స్టే, ఎందుకంటే అది ఎంత లాంగ్ ఉంటుందో ఇన్ఫెక్షన్ వస్తుంది. కానీ అట్లనే మనం తరోగా డిబ్రైడ్ చేసి వాష్ చేసి సోప్ పెట్టి అవన్నీ ట్రై చేయొద్దు. వెరీ బేసిక్ మినిమం సలైన్తోని ఐదర్ వెరీ బేసిక్ వాష్ వితౌట్ రిన్జింగ్ అండ్ డెబ్రీ క్లీనింగ్ కొద్దిగా, ఇంక్లూడింగ్ ఆంప్యుటేటెడ్ పార్ట్ ఒకటి ఏదైతే ప్రైమరీ ఏరియా ఉందో దానికి ఫస్ట్ ఎయిడ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, మనం ఈ యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ వాడకపోవడం బెటర్. దాన్ని ఐదర్ మాయిస్ట్ అంటే గాజ్ పీస్ అని వస్తుంది, గాజెస్ వస్తాయి, ఏదైతే స్టెరైల్ ఉంటాయి అంటే అస్సలు బ్యాక్టీరియా లేకుండా వాటిని స్టెరిలైజ్ చేస్తారు. సో స్టెరైల్ గాజెస్ని ఐదర్ మనం సలైన్తో వెట్ చేసి దాన్ని ర్యాప్ చేయగలుగుతాం. జస్ట్ ఏదైతే పార్ట్ ఉందో, నాట్ ద ఎంటైర్ లిమ్, జస్ట్ మనకు కట్ అయిపోయిన ఏరియా ఏదైతే ఉంటుందో, మనకి బ్లీడింగ్ ఎడ్జ్ చేస్తే రా ఏరియా ఏదైతే ఉంటుందో. సమ్ పీపుల్ డోంట్ ఈవెన్ రికమెండ్ దిస్, అంటే ఈ మాయిస్ట్ గాజ్ అనేది సమ్ రికమెండేషన్స్లో రికమెండ్ చేస్తారు, సమ్ పీపుల్ డోంట్ రికమెండ్. ఈ లింబ్ని మనము ఒక స్టెరైల్ ప్లాస్టిక్ బ్యాగ్లో వేయాలి అండ్ ఆ ప్లాస్టిక్ బ్యాగ్ని మనం ఐస్లో వేయాలి, ఐస్ ప్యాక్లో. సో మనకి ఏంటి అంటే లింబ్ కూల్ ఉండాలి, చల్లగా ఉండాలి ఐస్ టెంపరేచర్గా, కానీ ఐస్ డైరెక్ట్గా స్కిన్ టచ్ అవ్వదు, ఎందుకంటే దానివల్ల ఫ్రాస్ట్ బైట్ వస్తుంది. సలైన్ క్లీనింగ్, సలైన్ soaked gauze wrapping at the raw area, sterile plastic bag, ఆ ప్లాస్టిక్ బ్యాగ్ని విత్ ఇన్ ఐస్ ప్యాక్ అండ్ ఐస్ డైరెక్ట్ కాంటాక్ట్ స్కిన్తో కావద్దు మనకి పార్ట్ ఇది. సో ఈ ఐస్లో ట్రాన్స్పోర్ట్ చేస్తే ఏంటంటే మనకి ఇస్కిమియా టైం పెరుగుతుంది, ఎందుకంటే మనం లిమ్ని కోల్డ్ చేస్తున్నాం కాబట్టి మన ఫింగర్ని అయితే అప్ టు 24 hours వరకు రీఇంప్లాంట్ చేయగలుగుతాం. ఏదైతే హెవీలీ మస్కులర్ పార్ట్స్ ఉన్నాయి, ఫోరామ్ ఇట్లాంటివి అప్ టు 12 hours వరకు చేయగలుగుతాం. కానీ మన గోల్ ఏంటి అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయాలి, ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా, ఎందుకంటే మనం ఎంత ఫాస్ట్గా రీఇంప్లాంట్ చేస్తామో సక్సెస్ అయ్యే ఛాన్స్ అంత ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈస్ అ బ్రీఫ్ థింగ్ అబౌట్ హౌ టు ట్రాన్స్పోర్ట్ ఆంప్యుటేటెడ్ పార్ట్. ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఎట్లా చేయాలన్న నాలెడ్జ్ చాలా మందికి ఉండాలి. ఎందుకంటే మన ట్రాన్స్పోర్టేషన్లో మనం కోల్డ్కి పెట్టట్లేదు లింబ్ని, దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నాము, అన్స్టెరైల్ ప్లేసెస్లో పెడుతున్నాము అంటే తర్వాత జరగబోయే రీఇంప్లాంటేషన్ సర్జరీకి మనం ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ చేస్తున్నాం దానికి. దిస్ ఇస్ అ బ్రీఫ్ థింగ్ అబౌట్ హౌ టు ట్రాన్స్పోర్ట్ ఆంప్యుటేటెడ్ లింబ్ బిఫోర్ రీఇంప్లాంటేషన్. థ్యాంక్ యూ.